శ్రీ రామకృష్ణ సేవా సమితి మాచర్లవాలి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జీవితము మరియు సందేశములపై ఫోటో ఎగ్జిబిషన్ మాచర్ల ఎస్కేబీఆర్ జూనియర్ కళాశాలలో ఈ రోజు ఏర్పాటు చేసినట్లు శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు గోవిందరెడ్డి తెలిపారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూజ్యులు పెద్దలు ఎస్కేబీఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ బాలయ్య హాజరై మెట్టు గోవిందరెడ్డితో కలిసి ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు। అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ స్వామి వివేకానంద కలలు కన్నా నవభారత నిర్మాణం జరగాలంటే విద్యార్థులు నైతిక ఆధ్యాత్మిక విలువలను ముఖ్యంగా స్వామి వివేకానంద భావాలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్ దుర్గా ఇంకా అనేక మంది లెక్చరర్లు విద్యార్థులు మరియు శ్రీ రామకృష్ణ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు। స్వామి వివేకానంద జీవితము సందేశంపై శ్రీ రామకృష్ణ సేవా సమితి మాచర్ల వారి ఆధ్వర్యంలో ఒక ఫోటో ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశాం। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎస్కేబీఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి బాలయ్య గారు మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు। వారికి మా సేవా సమితి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాము। అలాగే ఈ కళాశాల లెక్చరర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను। అలాగే విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు। ముందుగా ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ని స్వామి వివేకానంద జీవిత సందేశం ఫోటో ఎగ్జిబిషన్ని మన ప్రిన్సిపల్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు। బాబు లోపలికి పోండి। చేస్తాను స్వామి వివేకానందకు పెద్దగా కాలేజీ మాత్రమే పడాలి। స్వామి వివేకానందకు వెరీ గుడ్। ప్రిన్సిపల్ గారిని తన తాను కూర్చోండి సార్ 10 నిమిషాలు బాబు। ఓన్లీ ఒక పావు గంటలో కార్యక్రమం అయిపోద్ది, దయ సత్తగానండి అట్ లాస్ట్ బాబు। మా శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో మాచర్ల మరియు పరిసర గ్రామ ప్రజలకు గత 20 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం। ముఖ్యంగా మా కాన్సెప్ట్ ఏంటంటే విద్యార్థులలో విద్యార్థి దశ నుంచే నైతిక ఆధ్యాత్మిక పెంపొందించిన సంకల్పంతో ప్రతి కాలేజీకి వెళ్ళటం, అక్కడ డిబేటు క్విజ్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించడం, వాళ్ళకి అది గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది। అది మా మెయిన్ కాన్సెప్ట్। అంతేకాకుండా బ్లడ్ డొనేషన్ కూడా చేస్తూ ఉంటాం। ఎవరైతే ఆపదలో ఉంటారో వారికి ఆ గ్రూప్ సంబంధించిన వ్యక్తిని తీసుకెళ్ళి స్వయంగా రక్తదానం ఇప్పించి మనం చేస్తూ ఉంటాం। నేను కూడా దాదాపు 16 సార్లు ఇచ్చాను బ్లడ్, నాది ఏ పాజిటివ్। అలాగే మీరు కూడా ఎవరన్నా రక్తదానం చేసేవాళ్ళకి మాకు పేర్లు ఇవ్వచ్చు। మీ గ్రూప్ కూడా మేము ఫ్రీగా తెలియజేస్తాం। మీ గ్రూప్ కూడా మేము ఫ్రీగా టెస్ట్ చేయించి మీ గ్రూప్ చెప్తాం, అవసరమైనప్పుడు మాత్రమే మీరు రికార్డ్ తీసుకుంటాం మేము। అలాగనే బాబు అట్లా అలాగనే మాది శ్రీశైలం రోడ్లో ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, ఆర్ఫనేజ్ హోమ్ అంటే వృద్ధాశ్రమం పిల్లలాశ్రమం 2 ఉన్నాయి। వాళ్ళకి ఎడ్యుకేషన్ భోజనం మొత్తం ఫ్రీ అన్నమాట। అలాగనే మాచర్లపట్నం ఉన్నటువంటి యాచకులు ఉంటారు కదా పాపం బెగ్గర్స్ వృద్ధులు, వాళ్ళకు కూడా 3 పూట్ల స్వయంగా కాళ్ళు అన్నం
పెట్టుకొని బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, చర్చి, మసీదు, టెంపుల్ దగ్గర తిరిగి వాళ్ళకి 3 పూట్ల అన్నం పెడతాం తిరిగి. అలాగనే ఎవరన్నా చనిపోతే పాప అనాథలు కానీ వృద్ధులు కానీ వాళ్ళకి ఎవరు కాకపోతే ఆ దహనక్రియలు కూడా మేమే దహనం చేస్తాం. కాబట్టి మీరు యూత్ కాబట్టి మీలో ఎవరన్నా మా సేవా సమితిలో చేరి మా కార్యక్రమాల్లో కూడా మీరు పార్టిసిపేట్ కావచ్చు. మీ పేర్లు, సెల్ నెంబర్ మేము నోట్ చేసుకుంటాం. అవసరమైనప్పుడు మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఉపయోగించుకుంటాం. ఎవరన్నా సేవా సమితిలో అమ్మాయిలు, అబ్బాయి ఎవరైనా సరే జాయిన్ కావచ్చు. తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కలిస్తే మీ పేరు నమోదు చేసుకుంటాం. సరే, మెయిన్ ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే స్వామి వివేకానంద యొక్క భావాలను విద్యార్థులకు చేర్చడం. స్వామి వివేకానంద నిద్రాణమైనటువంటి యువతని వెనుతట్టి లేపాడు. అంతకుముందు యువత ఎలా ఉంది? ఒక లక్ష్యం లేకుండా, ఒక మోడుల్లాగా, గొర్రెల్లాగా లక్ష్యం లేకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. స్వామి వివేకానంద అంటాడు, ఓ యువకులారా, యువకులను ఆయన సింహాలతో పోలుస్తాడు. ఓ సింహాలారా లెండి, భావి భారత బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. మీరు గొర్రెలమనే భ్రాంతిని పెట్టండి, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, ఆ లక్ష్యం కొరకు మీరు మీ త్యాగం చేయండి అంటారు స్వామి వివేకానంద. కానీ ఈరోజు నేను యువత ఎలా ఉంది? ఒక లక్ష్యం లేదు, ఒక క్రమశిక్షణ లేదు, దేశభక్తి లేకుండా నిర్వీర్యమైపోతుంది. కాబట్టి మీరు ఆయన యొక్క స్లోగన్స్, ఆయన యొక్క రచనలు మీరు వింటే కొంతైనా మార్పు వస్తుంది. ఆయన అంటాడు, ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తున్నారో వారే నిజంగా జీవిస్తున్నారు, మిగిలిన వారంతా జీవోత్సవాలు అంటాడు. ఈ దేశంలో లక్షలాది మంది ప్రజలు పశువులాగా జీవిస్తున్నారు. ఎలా? తినడానికి తిండి లేక, బట్ట లేక, గూడు లేక, విద్య లేక, వారి శ్రమతో మనం విద్య నేర్చుకుని డబ్బు సంపాదించుకొని వారి గోడు పట్టించుకోకపోతే ఈ దేవుడు క్షమించడు. అలాగే ముఖ్యంగా అమ్మాయిలు, అబ్బాయిలు చాలా మంది 10 నిమిషాలకి లెమ్మంటే భయపడుతూ ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు. అలా కాదు, స్వామి వివేకానంద అంటాడు, దేనికి భయపడకండి, భయపడిన మనుషులను మీరు ఎందుకు పట్టేవారు అవుతారు, మీరు వండర్స్ చేయగలరు, ఆ శక్తి మీలో ఉందంటాడు. కాబట్టి పెద్దానికి కూడా భయపడకుండా ధైర్యంగా చెప్పలే స్థాయి రావాలి. ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్తాడు, సమస్త శక్తి నాలోనే ఉంది, నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా సాధించగలను అనే సంకల్పంతో ఉండాలి. చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఏంటి, అమ్మో నేనా, నా చేత కాదు, నేనేం చేయలేను అనే ఒక అబద్ధతా భావంతో ఉన్నారు. అంతేకాకుండా మా ఫ్రెండ్ ఏదో అన్నదనో, ఇంట్లో అమ్మ నాన్న ఏదో అన్నదని చెప్పేసి అలిగి భయపడి ఏదో చేసుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడు చేసుకోకూడదు. తల్లి ధైర్యంగా ఉండాలి. ధైర్యమే మీ యొక్క ఆయుధం. అలాగనే నాకు చెప్పుకున్నాం, మెడిటేషన్ చేయమంటే ఇటువంటి తిరుగుతూ ఉన్నారు. మీకు కాన్సన్ట్రేషన్ పవర్ కావాలి. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? ఏకాగ్రత. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. బాబు చెత్త ఎండ, బాగా ఎండాకాలంలో ఎండ, మన మే నెలలో బాగా ఎండ వస్తుందా? వస్తున్నప్పుడు మనకి ఎంత ఎండ వేస్తే పేపర్ కాలిపోతే కాలిపోదు. అదే కుంభకాయ కనుక పొద్దుద్దం పెడితే ఎందుకు కాలిపోతుంది? అసలు లేదు చెప్పండి, లేదు చెప్పాలి. కూర్చొని నాకు అర్థం కాదు, ఇప్పుడే చెప్పాలి, దేనికి భయపెట్టడం చెప్పాలి. లేదు చెప్పండి, తప్పైనా బాధ మళ్ళీ ఎవరేమన్నారు. లేదు చెప్పండి బాబు, అబ్బాయిలు మామూలుగా పేపర్ కాలిపోదు, బుద్ధం పెడితే కాలిపోతుంది, ఏంటి కాలిపోతుంది చెప్పండి అమ్మా. తప్పని ఏమన్నారు మిమ్మల్ని? ఎవరేమన్నారు? లే తల్లి, లేమ్మలే, ధైర్యంగా ఉన్నామ్మా, భయపడి ఏం అడగదు. ఎవరండి? బాబు ఏనండి, బాగా ఎండాకాలం మే నెలలో ఎండ బాగా ఎక్కువగా ఉంటుంది, అయినా కానీ మనకి మంట నిప్పు రాదు, పేపర్ కాలిపోదు. అదే దానికి గుడ్డద్దం పెడితే పేపర్ మంట కాలిపోతుంది. ఎందుకు కాలిపోతుంది? నాకు లేదు చెప్తేనే అర్థమైంది, కూర్చొని నాకు వినిపడం అర్థం కాదు. చెప్పండి, తప్పేం లేదు, తప్పైనా బాగలేదు తల్లి. మీ ప్రవర్తన, మీ దేశభక్తి కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. నాకు చెప్పుకున్నాం, లేస్తే వాళ్ళ కామెంట్ చేసుకోవడం, జోకులు చేసుకోవడం, హెచ్చరికారం తప్పితే ఒక క్రమశిక్షణ పద్ధతి లేదు. అలా ఉంటే మీరు ఎదగలేరు.
ఎదగాలంటే మనం ఒదిగి ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. చివరిగా 3 మాటలు ముగిస్తాం. 3 మాటలు పాయింట్. చివరిగా 3 పాయింట్లు. మీరు ఎలా ఎదగాలంటే, మీరు చదువుకున్న ఈ జూనియర్ కాలేజీకి మీరు చీఫ్ గెస్ట్గా ఆహ్వానించాలి. మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. మీరు చదువుకున్న జూనియర్ కాలేజీకి మీరు చీఫ్ గెస్ట్గా రావాలి. ఆ స్థాయిలో మీరు ఎదగాలి. నెక్స్ట్ పాయింట్, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని దగ్గర తీసుకొని, అబ్బా ఇలాంటి అమ్మాయిని కన్నది నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు ఆనందంగా ఉంది అనే భావంతో మీరు ఎదగాలి. గుర్తుపెట్టుకోండి. చివరి పాయింట్, మీరు ఎవరన్నా క్రికెట్ ప్లేయర్స్ వస్తే సినిమా హీరోలు వస్తే ఆటోగ్రాఫ్ కోసం పోతారా? ఆటోగ్రాఫ్ కోసం పోతారు కదా. కానీ మీరు ఎక్కడ ఉద్యోగం చేసుకుంటూ బెంగళూరు, హైదరాబాద్ నుంచి కనుక మాటల్లో వస్తే మీ ఆటోగ్రాఫ్ కోసం జనం ఎగబడాలి. అంటే మీరు ఆ స్థాయిలో ఉన్నతంగా ఎదగాలి. నైతికంగా, ఆధ్యాత్మికంగా, విద్యాపరంగా ఆ స్థాయికి మీరు ఎదిగే తగ్గుతూ పెట్టుకోవాలి. మీరు మాటల్లో ప్రవీధుల్లో మీ ఊళ్ళో తిరుగుతుంటే మీ అమ్మ నాన్న గర్వపడి, నాకు చాలా ఆనందంగా ఉంది, చూడు మా అమ్మ నా అబ్బాయి ఎలా ఉన్నాడు అని గర్వపడేలా ఉండాలి మీ ప్రవర్తన. అది మీరు కోరుకున్నటువంటి వాల్యూస్. దాని అర్థమవుతుందా? సరే, మీరెవరైనా సరే మా సేవా సమితిలో చేరాలనుకుంటే, బ్లడ్ డొనేట్ చేయాల్సిన సరే, ఈ మీటింగ్ అనంతరం అక్కడికి వస్తే మీ ఫోన్ నెంబర్ పేరు రాసుకుంటాం. మాది ఆశ్రమం, శ్రీశ్వరరావు ఆశ్రమంగా ఉంటుంది. మీ బర్త్డేలు, మ్యారేజ్ డేలు ఎవరన్నా ఉంటే మీరు బయట వాళ్ళకి కూడా మాకు అక్కడ చేసుకోవచ్చు, చెప్పచ్చు. మీరు స్వామి వివేకానంద ఆశ్రమంలో చివరి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని తెలిసి మన ప్రిన్సిపల్ గారు మీరు 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఈరోజు భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు. మన గోవిందారెడ్డి గారు ఆధ్యాత్మిక నైతిక చింతనలకు మారుగా ఆయన అనర్ఘలమైనటువంటి గొంతుతో మీ అందరినీ, మనందరికీ, మన కళాశాల యావత్ సిబ్బందికి కూడా కాదు, మాచెల్ల నియోజకవర్గం మారుమూల ప్రాంతాలు కూడా స్పందించే విధంగా ప్రతి వ్యక్తికి విద్యతో పాటు నైతిక మరియు ఆధ్యాత్మిక ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, ఏది చేయొచ్చో ఏది చెయ్యాలనేటువంటి ఆలోచన మేరకు విద్య అనేటువంటిది, ఎడ్యుకేషన్ నాట్ ఓన్లీ ఇంపార్టెన్స్ అనేటువంటిది మొరాలిటీ, మరి నైతిక మరియు ఆధ్యాత్మిక చింతన మేరకు చాలా చక్కగా మంచి సందేశాన్ని ఇచ్చారు మన ఎస్కేబిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకే కాదు, మాకు కూడా ప్రిన్సిపాల్తో పాటు యావత్ సిబ్బందికి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ కూడా మాకు మోరల్ ఎడ్యుకేషన్ అని భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్ బిహాఫ్ అవర్ కాలేజ్, ఆన్ బిహాఫ్ అవర్ ఎస్కేబిఆర్ కాలేజ్. ఓకే, ఈ రోజు యొక్క ప్రత్యేకత, ప్రాధాన్యత మరి ఏంటంటే